సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒకవైపు పుట్టినరోజు సంబరాలు, మరోవైపు ఆకాశంలో ఎగిరి లోకాన్ని చుట్టి రావాలన్న చిన్నారి కల. కానీ ఆ ఆనందమే ఆ కుటుంబానికి చివరి క్షణమవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఆకాశంలో సాగిపోవలసిన ఆ విహారయాత్ర క్షణాల వ్యవధిలో కన్నీటి సంద్రంగా మారింది. కేవలం ఒక్క సీటు తక్కువైందన్న కారణంతో కొందరు ప్రాణాలతో మిగిలిపోతే అదే హెలికాప్టర్ మరికొందరిని మృత్యువు ఒడికి చేర్చింది. బ్రెజిల్లో జరిగిన ఆ గుండెల్ని పిండేసే విషాదకర ఘటన వింటే గుండె తరుక్కుపోతుంది. బ్రెజిల్లోని ప్రముఖ పర్యాటక నగరమైన రియో డి జెనైరోలో హృదయ విదారకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను విహంగ వీక్షణ చేయాలని భావించిన కొలంబియన్ కుటుంబం అనుభవించినటువంటి ఆనందం కాస్త క్షణాలలో విషాదంగా మారింది. నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన విస్టా చినేసా సమీపంలో గల అటవీ ప్రాంతంలో టిజుకా నేషనల్ పార్క్ వద్ద ఈ హెలికాప్టర్ విహారయాత్ర కొనసాగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ పైలట్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన 3 కొలంబియన్ మహిళలు సహా మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ అధికారికంగా ధృవీకరించింది. కుటుంబంలోని 15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం ఈ కొలంబియన్ కుటుంబం రియో డి జెనీరోకు ఎంతో ఆశగా వచ్చింది. తమ కూతురి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని, ఆకాశం నుంచి ఆ నగరం అందాలను చూపించాలని ఆ తల్లిదండ్రులు భావించారు. అయితే ఆ కుటుంబం నుంచి మొత్తం 6 సభ్యులు ఈ ట్రిప్కు రాగా హెలికాప్టర్ బరువు మరియు ప్రయాణ సామర్థ్యం పరిమితంగా ఉండడం వల్ల అందరూ ఒకేసారి ఎక్కే అవకాశం రాలేదు. దీంతో నిబంధనల ప్రకారం 3 మాత్రమే ఆ హెలికాప్టర్లో ప్రయాణించారు. అలా సీట్ సరిపోక కింద మిగిలిపోయిన మిగతా కుటుంబ సభ్యులు ప్రాణాలతో మిగిలిపోగా ఆకాశంలోకి వెళ్ళిన 3 మాత్రం విధి వక్రీకరించి విగత జీవులుగా మారారు. పుట్టినరోజు జరుపుకోవలసిన ఆ చిన్నారి కళ్ళ ముందే కుటుంబంలోని సగం ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అత్యంత వేదన కలిగించేటువంటి అంశంగా మారింది. ఇక ఈ ఘోర ప్రమాదం పైన రియో డి జెనైరో మేయర్ ఎడ్వర్డ్ కవాలియార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న హెలికాప్టర్ రైడ్స్ భద్రతా ప్రమాణాలపైన ఆయన ఇప్పుడు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నగరంలో సరికొత్త మరియు కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేసే వరకు ఈ విమాన హెలికాప్టర్ సేవలను 1 లేదా 2 వారాల పాటు పూర్తిగా నిలిపివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే గతంలో జూన్ 14న రిక్రియోడోస్ బాండిరాంటేస్ శివారులో 2 హెలికాప్టర్లు గాల్లో ఢీకొనడంతో 6 మృతి చెందారు. ఏదేమైనా ఇలా వరుస ప్రమాదాలలో పర్యాటకులు చనిపోవడం అయితే తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.